హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర వాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే గోంగూర పప్పు అండి. ఈ గోంగూర పప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ గోంగూర పప్పుని మేము చేసే పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు. మరలా చేయమని కూడా అడుగుతారు మిమ్మల్ని. ఈ కమ్మనైన గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. గంట తర్వాత మళ్ళీ ఒకసారి కందిపప్పుని కడిగి కుక్కర్లోనికి తీసుకోవాలండి. పప్పుని ఇలా 1 గంట నానబెట్టడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది మరియు స్మూత్గా కూడా వస్తుంది. కందిపప్పు వేసాక ఒక 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకుందాము. తర్వాత పప్పు ఉడికించుకోవడానికి 1.5 గ్లాసు వాటర్ని కూడా తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలండి. నేను ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. పప్పు బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో ఇప్పుడు ఈ పప్పుని మెదుపుకుందాము. మెదిపిన పప్పుని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. ఆ తర్వాత పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాము. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలను వేసుకోవాలండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగానే మనం కడిగి పెట్టి ఉంచుకున్న గోంగూరని ఇందులోకి తీసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజు కట్టలను తీసుకొని ఆకు వేసుకున్నానండి. గోంగూర కొంచెం మగ్గాక ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. గోంగూర టమాటా కొంచెం స్మూత్గా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు పులుసును కూడా వేసుకుందాము. తర్వాత రుచికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల సాల్ట్ను కూడా తీసుకుందాము. సాల్ట్ వేసాక ఒకసారి ఈ కూరని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలన్నీ గోంగూరకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. గోంగూర బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి. పప్పు వేసాక ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయిన లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ కూరని ఉడికించుకోవాలి. గోంగూరలో ఉన్నటువంటి పులుపు అంతా పప్పుకు పట్టే విధంగా బాగా ఉడికించుకోవాలి. గోంగూర పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పప్పుని వేరొక సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాము. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి గోంగూర పప్పుని ట్రై చేసి చూడండి. అన్నం రోజు తినే కంటే 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. చపాతీ అయితే 2 తినేవాళ్ళు 4 తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పప్పు. మంచి పోషకాలు ఉన్న ఈ గోంగూర పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ గోంగూర పప్పుని మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.